వార్తలోని ముఖ్యాంశాలు. భారత్ను కూడా వదిలిపెట్టాం, పన్నులపై అధిక సుంకాలు విధిస్తాం, అమెరికాకు నష్టం చేసే ఏ దేశమైనా సరే వదిలేది లేదు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు అధిక సుంకాలు విధిస్తున్నాయి. అక్రమ వలసదారులను నివారిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికన్లపై పన్నులు తగ్గించి విదేశాలపై పన్నులు విధించి స్వదేశానికి లాభం చేకూరేలా చేసి అమెరికాను మరింత బలమైన దేశంగా చేస్తామని పేర్కొన్నారు. రైతు భరోసాపై ఎవరికీ ఆందోళన వద్దు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని యాసంగికి సాగు చేయాల్సినటువంటి పంటలు, వాటికి కావలసిన సహాయ సహకారాలు మా ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరి పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏ దేశాన్ని కూడా వదలం, భారత్తో సహా అని చెప్పేసి ఆయన సీరియస్గానే హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది. ఎందుకంటే విదేశాల మీద అధిక సుంకాలు వసూలు చేసి అక్కడ అమెరికాని బలవంతమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి నెంబర్ 1 దేశంగా చేయాలని చెప్పేసి యోచిస్తున్నారు. అంటే అన్ని దేశాలపైన ఒక రకంగా చెప్పాలంటే కక్షపూరితమైనటువంటి ధోరణిని అవలంబిస్తున్నారని అనుకోవచ్చు. మరి అన్ని దేశాలు ఒకటై మరి అమెరికాని ఒక్కడిగా చేస్తే పరిస్థితి ఏంటి? అవునంటారా కాదంటారా? ఇది అవునంటే అవునని, కాదంటే కాదని మీ యొక్క అమూల్యమైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.